హలో ఫ్రెండ్స్, నిన్న అనగా ఏప్రిల్ 2వ తారీఖు నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్ పేరు మీద ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మీద టారిఫ్ అనేది విధించారు. సో ఏ దేశానికి ఎంత పర్సెంట్ అనేది డిక్లేర్ చేశారు. ఈ నేపథ్యంలో మనకు ఆస్ట్రేలియా పక్కనే ఉన్న ఒక చిన్న దీవిలో అసలు జనాలు ఉండరు, అక్కడ కూడా 10% టారిఫ్ విధించారు. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే రష్యా అనే పేరు ఆ లిస్టులో లేదు, రష్యా మీద ఎలాంటి టారిఫ్ విధించలేదు. సో ఫ్రెండ్స్, ఈ నేపథ్యంలో ప్రపంచ నాయకులందరూ కూడా ఈ టారిఫ్ విధానం అనేది అన్జస్టిఫైడ్గా ఉంది, రాంగ్గా ఉందని చెప్పేసి దీని మీద పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, జపాన్ కావచ్చు, దక్షిణ కొరియా కావచ్చు, చైనా కావచ్చు, అందరూ. అయితే ఈ నేపథ్యంలో మనము మన భారతదేశం మీద ఎంత టారిఫ్ విధించారనేది చూస్తే మనము 26% అని చెప్పొచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఈ 26%కి రీజన్ ఏమని చూపించారంటే భారతదేశం అమెరికాకు సంబంధించిన ఐటమ్స్ మీద 52% టారిఫ్ విధిస్తుంది కాబట్టి ఈ విధంగా విధిస్తున్నామని చెప్పేసి ప్రతి దేశానికి సంబంధించి ఈ విధంగా మనకి చార్ట్లో అయితే చూపించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనకు తెలుస్తున్న అంశం ఏంటంటే భారతదేశం అమెరికాకు సంబంధించిన 0.3% ఐటమ్స్ మీద కూడా 50%కి మించి టారిఫ్ అనేది విధించడం లేదు. సో మొత్తానికి 26% టారిఫ్ విధించడం నేపథ్యంలో ఈ విధంగా కొనసాగితే ఒక సంవత్సర కాలంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన $3.1 బిలియన్ భారం అనేది పడుతుంది. అంటే భారతదేశం $3.1 బిలియన్ నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ అంశాన్ని ఒక అమెరికాకు చెందిన ఒక జర్నలిస్ట్ ఏ విధంగా చెప్పారో ఒకసారి చూద్దాం. ఇక్కడ ట్విట్టర్లో పేర్కొనడం జరిగింది. అతను ఏంటంటే ఇది చాలా ఒక స్టూపిడ్ ఆలోచన అని చెప్పేసి, ఇక్కడ ఒక దేశానికి ఉన్న సర్ప్లస్లో నుంచి ఎక్స్పోర్ట్ని తీసేయగా మిగిలిన అంశాన్ని ఇక్కడ ఈ టారిఫ్గా చూపించారని, ఇది చాలా రాంగ్ పద్ధతి, అసలు అన్సైంటిఫిక్ అని చేసి చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే మనకు మన పక్కనే ఉన్న దేశాలు పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, వీటి మీద ఎంత టారిఫ్ విధించారో చూద్దాం. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూస్తే పాకిస్తాన్ మీద 29%, బంగ్లాదేశ్ అంటే అసలు ఇప్పుడున్న బంగ్లాదేశ్ నాయకులు అంటే అసలు ట్రంప్ గారికి అసలు పడదు కాబట్టి బంగ్లాదేశ్ మీద ఏకంగా మనకు 37% టారిఫ్ విధించారు. శ్రీలంక మీద 44%, అదేవిధంగా నేపాల్ పై కూడా విధించారు. నేపాల్ పైన 10% రెసిప్రోకల్ టారిఫ్ అనేది విధించడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకు ట్రంప్ గారు ఒక బిజినెస్ మ్యాన్, అంటే ఒక వ్యాపారవేత్త కాబట్టి సో ప్రపంచం ఎటుపోతుంది అనేది సంబంధం లేకుండా అతనికి అంటే ఆ దేశానికి ఇన్కమ్ ఆదాయం ఏ విధంగా వస్తుందనే అంశాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ నాయకులందరూ చైనాతో పాటు దక్షిణ కొరియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, అదేవిధంగా ఆస్ట్రేలియా కావచ్చు, అందరూ కూడా దీని మీద యునైట్ అయి దీని మీద పోరాడడానికి సిద్ధమవుతున్నారు. అయితే భారతదేశం కూడా దీని మీద ఏ విధంగా స్పందించాలనే అంశాన్ని మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే అమెరికాకు సంబంధించి గోల్డ్ కార్డ్ ఇష్యూ చేయడం ద్వారా, అంటే ఒక రోజులో 1000 గోల్డ్ కార్డ్స్ ఇష్యూ చేయడం ద్వారా అమెరికాకి దాదాపు $5 బిలియన్ అంటే $5 మిలియన్ లాభం అనేది చేకూరుతుంది. ఈ విధంగా ఒక సంవత్సరంలో 4.29 లక్షల కోట్ల లాభం అనేది అమెరికాకు వస్తుంది, అంటే ఈ గోల్డ్ కార్డ్ ఇష్యూ చేయడం ద్వారా. సో ఈ విధంగా ట్రంప్ అనే వ్యక్తి ఒక వ్యాపారవేత్త కాబట్టి ఆదాయం సృష్టించడానికి ఏ విధంగా సంపాదించాలనే దాని మీద ఉంటుంది తప్ప దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద కావచ్చు, చిన్న చిన్న దేశాల మీద ఏ విధంగా పడుతుందనే అంశాన్ని అతను పెద్దగా పరిగణలోకి తీసుకోడు. ఈ నేపథ్యంలో ఈ ట్రంప్కి సంబంధించిన మంత్రులు, అంటే అమెరికాకు సంబంధించిన ఇతర మంత్రులు చెప్తున్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ విధంగా టారిఫ్ విధిస్తే ఒక సంవత్సర కాలంలో అమెరికాకి దాదాపు $700 బిలియన్ల ఆదాయం అనేది చేకూరుతుంది, అంటే కొత్తగా వారి యొక్క ఆర్థిక వ్యవస్థలోకి ట్రెజర్లోకి వస్తుందని అర్థం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మన భారతదేశం మీద విధించిన ఈ 26% టారిఫ్ ఏంటంటే మనము అమెరికాకి ఒక ప్రోడక్ట్ $100 అమ్మితే ఆ $100 అక్కడ అమ్మాలంటే ముందుగా మనము అమెరికా ప్రభుత్వానికి $26 ట్యాక్స్ అనేది మనం కట్టవలసిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా ఆ డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా చర్చనీయాంశమైంది. సో దీని మీద మీ యొక్క అభిప్రాయాలు కూడా ఏంటనే అంశాలను కింద కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. అయితే ఫ్రెండ్స్, మనకు అమెరికాలోని ఆర్థికవేత్తలు అంటున్న విషయం ఏంటంటే ఈ ప్రభావం ప్రపంచం మీదనే కాకుండా అమెరికాలోని ఒక నార్మల్ సిటిజన్, అంటే సాధారణ ప్రజల మీద కూడా పడుతుందని చెప్పేసి అమెరికాలోని ఆర్థికవేత్తలు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో సో నెక్స్ట్ ప్రపంచంలోని దేశాలు ఏ విధంగా స్పందిస్తాయి, దానికి ప్రతిస్పందనగా ట్రంప్ గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందో కూడా
మనం రాబోయే రోజుల్లో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.